హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో మనకు ఏపీఎంసెట్ వాళ్ళకి 16th జూలై రోజు అంటే ఈ రోజు ఈవినింగ్ 6 PM తర్వాత సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ ఏంటంటే సో ఏ స్టూడెంట్కి ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చిందని ఇందులో అయితే ఉంటుందన్నమాట. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు కదా, సో దాని ప్రకారం మీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చిందని ఇందులో అయితే ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో ఈ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ తర్వాత మనకు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ లేదంటే కాలేజ్లో రిపోర్టింగ్ చేయడం కానీ, సో దీని గురించి ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మనకు ఈవినింగ్ 6 PM తర్వాత మన ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో అక్కడ ఫార్మ్స్ అనే ట్యాబ్ ఉంటుంది. సో అందులో వచ్చేసి మీకు అక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని అక్కడైతే ఉంటుంది. సో మీరు అది క్లిక్ చేసి లాగిన్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో వచ్చేసి మీరు ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్లోకి వెళ్ళారంటే అక్కడ మీకు సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది ఉంటుంది. సో ఆ లెటర్లో ఏముంటుందంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో అక్కడైతే మెన్షన్ చేస్తుంటారు అండ్ అందులోనే మీకు ఫీ కూడా అక్కడ మెన్షన్ చేస్తుంటారు. సో ఒకవేళ మీరు ఫీ రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే అక్కడ ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ వచ్చేసి 0 ఉంటుందన్నమాట. సో అది ఫీ గురించి అక్కడ చూసుకోండి అండ్ మీకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయన్నమాట ఆ అలాట్మెంట్ లెటర్లో. సో అవన్నీ కూడా ఒకసారి చదవండి అండ్ కింద వచ్చేసి మీకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ప్రింట్ క్లిక్ చేశారంటే మీ అక్కడ ఆ సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది మీరు PDF ఫామ్లో డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది అనమాట సీట్ అలాట్మెంట్ ఆర్డర్. అండ్ తర్వాత వచ్చేసి మీకు అలాట్ అయిన కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే తర్వాత మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎలా చేయాలని ఇప్పుడు చెప్తాను చూడండి. సో మీరు మన ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇలా చూపిస్తుందని చెప్పాను కదా. సో అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అనే దానిలోకి వెళ్తే అక్కడ మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ డీటెయిల్స్ అని ఒక బాక్స్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత కింద వచ్చేసి యాక్సెప్ట్ మై జాయినింగ్ అని ఉంటుంది. అంటే మీరు అది క్లిక్ చేశారంటే మీకు వచ్చిన కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నారని మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టు. సో అక్కడ మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే చూపిస్తుంది. సో ఇది వచ్చేసి జాయినింగ్ రిపోర్ట్ అనమాట. సో మీరు మీకు అలాట్ అయిన కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి మీరు యాక్సెప్ట్ చేశారు. సో మీకైతే ఆ సీట్ కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత వచ్చేసి మీకు జాయినింగ్ రిపోర్ట్ అయితే వస్తుందన్నమాట. సో అక్కడ మీరు కింద ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ప్రింట్ మీరు క్లిక్ చేయగానే మీరు ఆ జాయినింగ్ రిపోర్ట్ అనేది PDF ఫామ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయడం అంటారు. అండ్ తర్వాత వచ్చేసి మీకు అలాట్ అయిన కాలేజ్లో మీరు తర్వాత ఫిజికల్గా వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేయడం అంటే అటెండ్ అవ్వడం అనమాట. సో మీకు ఈ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయడం కానీ అండ్ తర్వాత మీరు ఈ కాలేజ్లో ఫిజికల్గా వెళ్ళి రిపోర్ట్ చేయడం కానీ, సో ఈ ప్రాసెస్ వచ్చేసి 17th to 22 ఈ డేట్స్ మధ్య అయితే జరుగుతుందన్నమాట. సో మీరు ఈ డేట్స్ మధ్యలోనే ఈ 2 అయితే చేయాలన్నమాట. అండ్ మీరు కాలేజ్కి రిపోర్ట్ చేయడానికి వెళ్తారు కదా ఫిజికల్గా, సో అప్పుడు మీరు ఈ సర్టిఫికేట్స్ అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో మీకు అక్కడ ఈ సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేసి వాళ్ళు మీకు అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది టోటల్ ప్రాసెస్ అనమాట సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ తర్వాత. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో మీకు కాలేజ్ షాపింగ్ అనేది ఏమేమి చేయాలి, సో మీకు కాలేజీకి కానీ హాస్టల్కి కానీ సో ఏం థింగ్స్ అనేది మీరు బై చేయాలి, ఏమేమి మీకు కావాలి, సో అవంతా నేను ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను అనమాట. లాస్ట్ వీడియో అదే. సో అందులో మీకు డీటెయిల్డ్గా ఒక లిస్ట్ అయితే చెప్పడం జరిగింది. డే స్కాలర్స్ కానీ హాస్టలర్స్ కానీ మీకు ఏమేమి మీరు షాపింగ్ చేయాలని నేనైతే డీటెయిల్గా ఒక లిస్ట్ అయితే చెప్పడం జరిగింది. అండ్ అందులో కూడా మీరు షాపింగ్ చేసేటప్పుడు మీరు అమౌంట్ అనేది ఎలా సేవ్ చేసుకోవాలి అని కూడా నేనైతే అందులో చెప్పడం జరిగింది. సో ఇంకా మీరు ఆ వీడియో చూడలేదంటే ఖచ్చితంగా చూడండి, మీకు చాలా యూస్ఫుల్. సో ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి. నేను ఆ వీడియో ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇక్కడ ఐకార్డ్స్లో కూడా నేనైతే ఇస్తాను. అండ్ తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను VIT ఏపీలో మనకు ఈ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ తర్వాత మనకు VIT ఏపీలో ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది, ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ రిపోర్టింగ్ అట్ కాలేజ్ కానీ, సో మన VIT ఏపీ కాలేజ్లో ప్రాసెస్ అయితే ఎలా ఉంటుందని నేను ఒక డీటెయిల్డ్గా ఒక వీడియో అయితే నెక్స్ట్ చేస్తున్నాను అనమాట. సో అంతవరకు స్టే ట్యూన్డ్. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.